అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. అటవీ శాఖ కార్యకలాపాలు రాయలసీమ ప్రాంతంలో తీవ్ర సమస్యగా మారిన ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి తిరుపతి జిల్లా పరిధిలోని ఎర్రచందనం డిపోను సందర్శించారు. మామండూరు అటవీ ప్రాంతం గోదాములను పరిశీలించారు. అడవిలో 4 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసిన పవన్ 2 కిలోమీటర్ల మేర కాలినడిగిన ప్రతి చెట్టుని పరిశీలించారు. ఎర్రచందనం డిపోలో కలియ తిరిగారు ఆయన. డార్క్నెస్ రాదు. ఇది బి గ్రేడ్ సార్, ఇది 22.128 సార్. ఇది మెట్రిక్ సార్. ఇది గోల్డెన్ స్ట్రిక్స్ లాగా ఉంటుంది. గోల్డెన్ స్ట్రిక్స్ అక్కడక్కడ లాగ్ మొత్తం 5 to 10% అపియరెన్స్ వస్తుంది సార్. అండ్ ఇదేమో ఇది గ్రెయిన్స్ బేబీ గ్రెయిన్ లాగా. ఇదేమో బేబీ గ్రెయిన్స్ అంటే ఏ గ్రేడ్ లోనే డిఫరెంట్ మళ్ళీ సబ్ క్లాసెస్ సార్. ఇదేమో ప్రమోషన్ కి బాగుంటుంది సార్. సౌండ్ అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇది బాగుంటుంది సార్. బేబీ ఇవేమో జపాన్ వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ సార్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేసుకోవచ్చు. ఇది ముందు ఇలా తయారు చేసుకుని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యారు. ప్రమోషన్ బి గ్రేడ్ సార్. ఇది కూడా సేమ్ అంటే మెటాలిక్ సౌండ్ వస్తుంది సార్. కాబట్టి స్మాల్ డిఫెక్ట్స్ ఇది డిఫెక్ట్స్ అంటే అక్కడక్కడ వైట్ అదే బాగుంటుంది కానీ కొంచెం ఇన్స్పిరేషన్ నాట్స్ డిఫరెంట్. సి గ్రేడ్ లో డిఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి సార్. తర్వాత ఈ ఓపెనింగ్స్ ఉంటుంది, హోల్స్ ఉంటాయి. సౌండ్ కొంచెం డల్ వస్తుంది. ఇది ఎన్ గ్రేడ్ సార్. దిస్ ద లాస్ట్ గ్రేడ్ సార్. అన్ని అంటే దీంట్లో సోకాల్ అండ్ మెటీరియల్స్ అంటే మన అగ్రికల్చరల్ ల్యాండ్స్ లో పెరిగినాయి సార్. కలర్ తేడా ఉంటుంది. డార్క్నెస్ రాదు. ఇది బి గ్రేడ్ సార్. ఇది 22.128 సార్. ఇది మెట్రిక్ టన్ సార్. ఎంత ఒక మెట్రిక్ టన్? ఇది బి గ్రేడ్ వరకు 35-40 మధ్యలో ఉంటాయి సార్. ఇది మామండూరు బీట్ శేషాచల అడవుల్లో ఆయన స్వయంగా పరిశీలించారు. అటవీ సంరక్షణ, రెడ్ శాండల్ చెట్ల స్థితిగతులపై సమీక్షను నిర్వహించబోతున్నారు. అంటే ఇవన్నీ కూడా కేరళ ఆయుర్వేదిక్ కంపెనీ తీసుకుంటారు. మొన్న బీడ్స్ తయారు చేయాలి. ఇలాంటి బీడ్స్ తయారు చేస్తారు సార్. ఇది కర్ణాటకలో ఉంది సార్. ఇది బీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఎవరు కొనుక్కుంటారు ఇవన్నీ? బీడ్ అది అక్కడ నుంచి ఆ బీడ్స్ ఏమో తయారు చేసి ఫారిన్ కి వాటి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. వ్యక్తులు కొనుక్కుంటారా? ఇండివిజువల్స్ కొనుక్కోవచ్చు. ఎక్కడ ఇండివిజువల్స్ కొనుక్కోవాలంటే అంటే టెండర్ లో పార్టిసిపేట్ చేసి తీసుకుంటారు. ఇవి బీడ్స్ సార్. దీన్ని పూసలు అంటే దండలాగా చేస్తారు సార్. ఇంకొక బిగ్గర్ సైజ్ సార్. ఇది మొన్న సేల్ పెట్టాం సార్. కరంగల్ మళ్ళీ దీంతో ఇది మొన్న సేల్ పెట్టాం సార్. రీసెంట్ గా లాస్ట్ మంత్ సేల్ చేసాము. 6.71 crores రెవెన్యూ వచ్చింది సార్. ఇంకా ఇంకా 35 lots అమ్మాం సార్. ఓన్లీ బటన్స్ తర్వాత ఈ చిప్స్ అండ్ రూట్స్ అమ్మాం సార్. ఈ 3 అమ్మాం సార్. ఇప్పుడు 143,000 kgs సార్. 143 tons అమ్మాం సార్. ఇది మామూలుగా మనం టెస్ట్ సార్. రెడ్ శాండల్స్ కాదని చేయడానికి ఆల్కహాల్ వేస్తే ఇలా ఎర్రగా నీళ్ళు కొన్ని వాటర్ ఎర్రగా అయిపోతుంది సార్. ఉప్పు వేసిస్తే కూడా నీళ్ళు వేస్తే రెడ్ శాండల్స్ అని అర్థం సార్. అదర్వైజ్ ఆల్కహాల్లో వేస్తేనే కరుగుతుంది సార్, లేకపోతే కరగదు. అందుకని ఇది మంచి డై కింద వాడేవాళ్ళు సార్. ఇంకా లిక్కర్లో డై కలర్ వాడారు. ఏ గ్రేడ్ సార్. ఈచ్ డిపో నంబరు అండ్ వాళ్ళు గ్రేడ్స్ రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. అది ఎలా చేస్తారంటే వీళ్ళు కలిపేస్తున్నారు. చూసేటప్పుడు మేజర్ కంప్లైంట్ ఏంటంటే సెలెక్ట్ చేసిన బి గ్రేడ్ ఉంటుంది, వచ్చినప్పుడు అన్ని క్లబ్ చేసేస్తారు అంటున్నారు. దీంట్లో ఇలాగ ప్రతి లాగ్కి కూడా ఒక నెంబర్, ఇక్కడికి వచ్చిన వెంటనే ఒక నెంబర్ వేస్తారు సార్. ఈ నెంబర్ త్రూ అవుట్ ఈ నెంబర్ అంటే అలాగే మీరు ఏదన్నా ఒక బార్కోడ్ బార్కోడ్ అంటే అలాగే ఇప్పుడు చీట్ చేయలేని పరిస్థితులు అంటే అది మీరు పవన్ కళ్యాణ్ పర్యటనతో మామండూరు పరిసరాల్లో ఉత్సాహం నెలకొంది.
వనంలో 2 మొక్కలు నాటారు పవన్ కళ్యాణ్. కాసేపట్లో జిల్లా కలెక్టరేట్లో టాస్క్ ఫోర్స్ అటవీ శాఖ అధికారులతో ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధంపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. నిల్వ ఉన్న ఎర్రచందనాన్ని విక్రయించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని, అలాగే శేషాచల కొండల్లోని అరుదైన వన్యప్రాణులు, వృక్ష సంపదను కాపాడే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించబోతున్నారు డీసీఎన్. వ్యవసాయ ఉత్పత్తులన్నీ పెరిగినాయి. దాంట్లో వాళ్ళు ట్యాగ్ జియో ట్యాగ్ పెట్టి సార్ చెప్పినట్టుగా సోర్స్ ఎక్కడి నుంచి వస్తే అక్కడి నుంచి బేసిక్ గా ట్రస్ట్ క్వశ్చన్ లేదు. మేజర్ వైవర్లు ట్రస్ట్ క్వశ్చన్ లేదు. హౌ డు యు డెవలప్ ట్రస్ట్ క్వశ్చన్? బట్ మెయింటెనెన్స్ ఈ ప్రతిలాగా ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. వీటి మన సైన్ తప్పలేదు. బట్ ఇల్లు ప్రాసెస్ లో మీరు ఒక్క లాగ్ తప్పులో సరిపోతుంది కదా. ఏం చేయాలి దానికి? ఇనిషియల్ స్టేజ్ నుంచి ఇచ్చేస్తాం సార్. అది కేసు పట్టుకున్నట్టునే ఒక కోడ్ ఇచ్చేసి కేసు పట్టుకున్నాం అంటే ఇది వర్షం పడతా అది అదేంటంటే ఇవన్నీ స్ప్రింక్లర్స్ ఇదేంటి? దీని మీద ఆకృతి చేస్తారా? అదే అట్లాంటి ఇవన్నీ క్యాప్చర్డా? సుత్తుందా? తీసుకురండి. సెకండ్ క్వాలిటీ ఇది కదా. ఇది ఏ గ్రేడ్ సార్? ఇది హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ క్వాలిటీ టెస్టింగ్ అప్పుడు సార్ ఆ హోల్ మెజర్ చేస్తారు. అలాగే రేపు పవన్ కళ్యాణ్ పలమనేరులోని కుంకి ఏనుగుల క్యాంపును కూడా సందర్శిస్తారు. కుంకి ఏనుగుల సంరక్షణతో పాటు ఏనుగులు మనుషుల మధ్య సంఘర్షణ నియంత్రణను అనుసరిస్తున్న నూతన సాంకేతిక విధానాలను పరిశీలిస్తారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏనుగుల గుంపులు గ్రామాలపై పడి బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో పవన్ స్వయంగా చొరవ తీసుకుని కర్ణాటక వెళ్లి మరి అక్కడి ప్రభుత్వ పెద్దలని ఒప్పించి కుంకి ఏనుగులని ఏపీకి తెప్పించారు. ఫార్మల్ దేని వాడతారు? ఇది ఎక్కడి నుంచి? రైల్వే వాళ్ళ నుంచా? మనం అప్పుడు ఏపీఐసీకి ఇచ్చాం సార్ కాంట్రాక్ట్. వాళ్ళు ప్రిపేర్ చేస్తాం సార్. కాదు ఎంత ఉంటుంది రేటు ఒకటి? ఎందుకంటే 1.4 సార్. ఇది మనకి ఎక్కువ వెయిట్ అన్న మా ఊరు ఉంటేనే వెయిట్ ఎక్కువ. ఇంకా బిల్లెట్స్ కింద ఉంది సార్. ఇది నా బై ప్రోడక్ట్స్. ఇది ఎల్ గ్రేడ్ ఎక్కువగా ఇది ఉంది. అది సీనా సార్? సి సి కదా, ఎల్ గ్రేడ్. సి తర్వాత ఇదేంటంటే వీళ్ళకిద్దాం క్రాప్ ఈ బొమ్మలు తయారు చేసుకున్న వాళ్ళకు అది మొన్న దాంట్లో పైన షీట్ రీప్లేస్ చేశారు సార్. అది మార్కింగ్ ఇచ్చారు. ఈ పైన షీట్స్ అన్ని రీప్లేస్ చేశారు సార్. అది దాంట్లో పోయింది కదా.
బాలాజీ బాలాజీ ఇప్పుడు 50 tons C grade తీసుకుంటాం. ఎంత 20 lakhs. I think this needs a lot of marketing. Lot of marketing also. క్వాలిటీ బట్టి కూడా కలర్ మారుతూ ఉంటుంది సార్. కమలాలు హెల్మెట్ కలర్ కూడా ఉంటుంది. వెలిగుండ కలర్ ఉంటుంది. ఇది ఎన్ని కూడా సెకండ్ సార్ మొత్తం ఇలా అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. మనము జిల్లాలో పర్యటిస్తున్న ఆ విజువల్ ని సైతం చూస్తున్నాం. అయితే అటవీ శాఖ కార్యకలాపాలు రాయలసీమ ప్రాంతంలో తీవ్ర సమస్యగా మారిన ఎర్రచందనానికి సంబంధించి ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి ఆయన డీటెయిల్డ్ గా పరిశీలిస్తున్నారు. ఎర్రచందనం గోదాం లో ప్రెసెంట్ ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ అధికారులు ఆయనకు వివరిస్తున్న విజువల్స్ ని సైతం మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్క కంపార్ట్మెంట్ దగ్గరకు వెళ్ళి ఏదైతే గోడౌన్ ఉందో గోడౌన్ లోపల ఉన్న కంపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రతి ఒక్క లాగ్స్ ను చూస్తున్న సిచ్యువేషన్ అక్కడ ఉంది. అట్ ద సేమ్ టైం రికార్డ్స్ ను సైతం చెక్ చేస్తున్నారు. సోల్డ్ అవుట్ అని ఉన్న విభాగాలను సైతం ఆయన పరిశీలిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇటు ఎర్రచందనానికి సంబంధించిన ఏదైతే క్వాలిటీ ఉంటుందో ఆ క్వాలిటీని సైతం ఆయన పరిశీలిస్తున్నవైనా మనం చూస్తున్నాం. ఇందాక ఎర్రచందనానికి సంబంధించిన బై ప్రొడక్ట్స్ ను సైతం ఆయన పరిశీలిస్తున్న విజువల్ మనకి కనిపించింది. అయితే అడవిలో 4 కిలోమీటర్ల పైగా ఆయన ప్రయాణం చేసినట్టుగా తెలుస్తోంది. అందులో 2 కిలోమీటర్లు ఆయన నడక మార్గంలో వెళ్ళి ఇటు పరిశీలన మొత్తం చేస్తున్నారు. అయితే ఎన్వైరన్మెంట్ కు సంబంధించి ఇటు పర్యావరణ సంరక్షణ పర్యావరణానికి సంబంధించిన మంత్రిగా ఉన్నారు కనుక ఆయన ఫారెస్ట్ కు సంబంధించి అట్ ద సేమ్ టైం ఇటు వైల్డ్ లైఫ్ కు సంబంధించి కూడా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. ఇక అదే విధంగా ఇవాళ ఇటు తిరుపతిలో పెద్ద సమస్యగా మారిన ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి ఆయన నేరుగా వెళ్లి పరిశీలిద్దామని అనుకున్నారు. ఇవాళ ఆయన 4 కిలోమీటర్లు ప్రయాణించి 2 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి ఆయన ఎర్రచందనం గోడౌన్ కు సంబంధించిన దాంట్లో ప్రెసెంట్ పరిశీలన చేస్తున్నారు. ప్రతి ఒక్క ఎర్రచందనం కంపార్ట్మెంట్ ను ఆయన నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అక్కడ అధికారులు ఆయనకు ప్రెజెంటేషన్ చేస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. ప్రతి ఒక్క కంపార్ట్మెంట్ కు సంబంధించిన వాల్యూ ఎంత, వాటి బై ప్రొడక్ట్స్ ఏంటి అండ్ వాటిని ఒకవేళ సోల్డ్ అవుట్ అయితే దాన్ని ఎంతకు అమ్మారు అనే దాంట్లో కూడా ఇటు డీసీఎం కు వివరణ చేస్తున్నారు. ఈ పుస్తకాలు ఏంటి, ఈ బుక్స్ ఏంటి? మెటీరియల్ వచ్చిందనేది మొత్తం 3 pages ఇక్కడ నుంచి మనకు మెటీరియల్ వచ్చిన తర్వాత వీటిని స్కాన్ చేసి డిజిటల్ కాపీ ఉంటుందా? ప్రతిదానికి రికార్డ్ రిసీవింగ్ అప్పుడు ఎలా స్కాన్ చేస్తారు? స్కాన్ కాదు సార్, ప్రతిదీ టైప్ చేసుకుంటాం బిల్ టైప్ చేస్తారా? సార్. అంటే ఫస్ట్ మాకు పర్మిట్ వస్తుంది సార్, ఫస్ట్ పర్మిట్ సార్, ఇది పర్మిట్ సార్. ఈ రేంజ్ నుంచి పర్మిట్ వస్తుంది. ఆఫ్టర్ రిసీవింగ్ మేము దీంట్లో రాస్తాం సార్. సో దీన్ని రికార్డులోకి ఎక్కిస్తారా డిజిటల్ గా? దీని వెనక అంటే నా ఉద్దేశం అంటే ఇన్ కేసు ఇప్పుడు వర్షం వల్ల ఫైర్ వల్ల డిస్ట్రాయ్ అయిపోతే సెకండ్ సోర్స్ ఏంటి మనకి? డిస్ట్రక్షన్ ఫైర్ అలా ఇన్ కేస్ దానికి ఏంటి? ఇదే సార్. డిజిటలైజ్ చేసాం సార్, ప్రతిదీ ఉంది సార్. సార్ ఇది మెటీరియల్ కదా సార్. ఇది దీనికి ఇన్వాయిస్ ఉంటుంది సార్. ఇన్వాయిస్ లో లిస్ట్ ఉంటుంది. ఇది అంటే ఫీల్డ్ నుంచి వచ్చింది సార్. ఈ బుక్స్ డిస్ట్రాయ్ అయిపోయినాయి, డిజిటల్ కాపీ సాఫ్ట్ కాపీ ఉంటుంది. సార్ ఈ ఫీల్డ్ నుంచి కూడా వస్తుంది సార్. ఫీల్డ్ నుంచి కూడా మళ్ళీ బిల్డప్ చేస్తారు. ఫీల్డ్ నుంచి వచ్చిన రికార్డ్ ఒక లాట్ రిజిస్టర్ ఉంటుంది సార్. దీంట్లో అన్ని ఎంట్రీస్ చేస్తాం సార్. అంటే ఇది ఇన్వాయిస్ లాట్ రిజిస్టర్ సార్. ఇచ్చారు 1112 crores అష్యూర్డ్ సార్. సమ్ అష్యూర్డ్ అంటే దీనికి 128 lakhs ప్రీమియం పే చేశాం సార్. మీరు ఒక్క గోడౌన్గా మొత్తం ఇంక్లూడింగ్ బై ఇది సార్. ఇది లాట్ రిజిస్టర్ సార్. ఇది లాగ్ నంబరు, లెంత్, బెర్త్, వెయిట్ ఇవన్నీ అంటే చెక్ చేస్తుంటే 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. థ్యాంక్ యూ సార్.
అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. అటవీ శాఖ కార్యకలాపాలు రాయలసీమ ప్రాంతంలో తీవ్ర సమస్యగా మారిన ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి తిరుపతి జిల్లా పరిధిలోని ఎర్రచందనం డిపోను సందర్శించారు. ఆ లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే డిపోలో ఆయన ప్రతి ఒక్క కంపార్ట్మెంట్ దగ్గరకు వెళ్లి పరిశీలిస్తున్న విజువల్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అడవిలో ఆయన 4 కిలోమీటర్లు ప్రయాణించినట్టుగా తెలుస్తోంది. 2 కిలోమీటర్లు ఆయన కొద్దిగా పై నుంచి పోయింది సార్, కొద్దిగా సార్ 2 కిలోమీటర్లు ఆయన నడక మార్గంలో ప్రయాణించారు. ప్రయాణించిన అనంతరం కూడా ఎర్రచందనం దుంగలను ఏర్పాటు చేసిన ఇటు గోడౌన్స్ ను పరిశీలిస్తున్నారు. ఆయన ఆ గోడౌన్స్ లోపల ఎర్రచందనానికి సంబంధించి అధికారులు డీటెయిలింగ్ ఇస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. లోడ్స్ కు సంబంధించి ఆయన ప్రతి ఒక్క లోడ్ ను కూడా పరిశీలిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. పర్యావరణ శాఖ మంత్రిగా ఆయన పర్యావరణానికి సంబంధించి పర్యావరణ రక్షణకు ఆయన తీసుకుంటున్న చర్యలకు ప్రజెంట్ ఏపీ ప్రజలు ఫిదా అవుతున్నారు. అయితే గతంలో కుంకి ఏనుగులను సైతం ఇటు కర్ణాటక ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఏపీకి తీసుకొచ్చిన వైనం మనం చూస్తున్నాము. అప్పట్లో ఇటు ఏనుగుల బెడద నుండి రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఆ టైంలో కుంకి ఏనుగులకు సంబంధించి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక సార్లు చర్చలను నడిపించి కర్ణాటక ప్రభుత్వంతో ఆయన చర్చలు సఫలీకృతమైన తర్వాత కుంకి ఏనుగులను 2 కుంకి ఏనుగులను ఇటు ఏపీకి తీసుకొచ్చారు. డార్క్నెస్ రాదు. ఇది బి గ్రేడ్ సార్, ఇది 1000